హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న సియాచిన్ గ్లేసియర్కు సాధారణ ప్రజలను అనుమతించాలని ఆర్మీ భావిస్తోంది. ఆర్టికల్ 370ను రద్దు చేసి లడఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తరువాత 50 రోజులకు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. సియాచిన్ ప్రాంతంలో ప్రతికూల పరిస్థితుల మధ్య సైనికులు గస్తీ నిర్వహించడాన్ని ప్రజలు చూడాలని, వారి అంకితభావాన్ని గమనించాలని ఆర్మీ భావిస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో కారంకొర పరిధిలో సియాచిన్ గ్లేసియర్ ఉంది. సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలోని వాతావరణం రోజు సైనికులకు సవాల్ విసురుతూనే ఉంది. భూమిపై అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధ భూమిగా సియాచిన్ను వర్ణిస్తారు. 1984లో పాకిస్తాన్ ఈ ప్రాంతంలోకి ప్రవేశించాలని ప్రయత్నించింది. పాక్ సైనికులను తిప్పికొట్టిన మన దేశం అక్కడ సైనిక గస్తీ ఏర్పాటు చేసింది. సియాచిన్ దగ్గరలో గ్రామాలు లేవు. ఇండియా బేస్ క్యాంప్ నుంచి 10 మైళ్ల దూరంలో వర్షి అనే గ్రామం ఉంది. కానీ ఈ గ్రామానికి రవాణా సదుపాయం లేదు. సియాచిన్లో గస్తీ కాస్తున్న సైనికులకు కావలసిన ఆహార పదార్థాలను హెలికాప్టర్ ద్వారా చేరవేస్తారు. అయితే హెలికాప్టర్ ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేరు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే హెలికాప్టర్ వస్తుంది. వాతావరణం బాగాలేనప్పుడు ఏమీ కనిపించదు. వస్తువును కంటి దగ్గరగా పెట్టుకున్నా చూడలేరు. అందుకే సైనికులు తాడు సాయంతో కలిసి నడుస్తారు. సైనికులు చెక్క బల్లలపై స్లీపింగ్ బ్యాగ్స్ లో పడుకుంటారు. 21,700 అడుగుల ఎత్తులో పహారా కాస్తుంటారు. సియాచిన్ ప్రాంతంలోకి సాధారణ పౌరులను త్వరలోనే అనుమతించే అవకాశముందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. సియాచిన్తో పాటు ఎత్తులో ఉండే ఇతర ఆర్మీ స్థావరాలకు కూడా పౌరులను అనుమతించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల పౌరుల్లో జాతీయతాభావం పెరిగే అవకాశముంటుందని ఆర్మీ చీఫ్ భావిస్తున్నారు.